డేస్ నాయన క్లాసులు 6వ రోజు వరకు క్షేమంగా నాయన మరి బిడ్డలు తీసుకొచ్చి ఈ రీతిగా అనేక వాక్యాలు పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేసినందుకే మీ స్తోత్రాలు. మీ నూతన దినంలో ఆయా నూతనంగా మరొక పాఠం నేర్చుకోబోతున్నాం. మీ జ్ఞానాత్మకను నింపండి. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనములు. ఈ దాసరాలు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని తగిన జ్ఞానంతో నింపండి. నోటికి దూరంగా ఉండండి. ఆయా పనిలో జ్ఞానం అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని పాఠం అంతట్లో కూడా మీ కృపను విస్తరింప చేసి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటాం తండ్రి. 5 రోజులు కంటత వాక్యాలు ఎంతమందికి వచ్చాయి? 5 రోజులు అయిపోయినాయి కదా మన క్లాసులు. 5 రోజులు కంటత వాక్యాలు ఎంతమందికి వచ్చాయి చెప్పండి. చదువుకురామని చెప్తున్నారు అంకుల్ కింద. ఎంతమందికి వచ్చాయి చేతులు ఎత్తండి. సరే, నిన్నటి వాక్యం ఎవరు చెప్తారు? నిన్నటి కంటత వాక్యం చెప్పండి. గర్ల్స్లో ఒకరు చెప్పండి. పర్లే, అక్కడి నుంచి చెప్పులే. సరే, అక్కడి నుంచి చెప్పు. 106:12 బాయ్స్లో అందా. చెప్పు, అడిగి చెప్పు. మంచిది, అందరికీ రావాలి కంటత వాక్యాలు. 5 రోజులు ఈరోజు అప్పచెప్పాలి, 6వ రోజు ఈరోజు నేర్చుకోవాలి. వాక్యం గురించి మనం నేర్చుకుంటున్నాం కదా, అన్ని వాక్యాలే. ఏమేమి వాక్యాలు నేర్చుకున్నాం? 5 రోజులు 5 వాక్యాలు నేర్చుకున్నాం. చెప్పండి, ఎవరైనా గుర్తుందా? ఫస్ట్ది ఏంటి? ప్రేరేపింపబడిన వాక్యం. రెండోది నిత్యమైన వాక్యం. మూడోది సత్యమైన వాక్యం. నాలుగోది చెప్పట్లే, ఏం స్లో అయిపోయారు? 4వ దానికి వెలిగించు వాక్యం. 5వది స్తుతించు వాక్యం. ఈ రోజుది పరిశుద్ధ వాక్యం. చెప్పండి అందరూ, పరిశుద్ధ వాక్యం. వాక్యం ఎవరు చెప్పండి? తెలుసా ఎవరికన్నా? వాక్యము దేవుడు. చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది అక్కర్లా, బైబిల్ తీయనక్కర్లా, సరే తీయండి, చూడండి. ఆది యందు వాక్యముండెను. చదవండి. వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి ఇక్కడికి వస్తున్నాం కదా. ఈ సమ్మర్లో దేవుడు ఈ వొకేషన్ బైబిల్ స్కూల్ మనకు అనుగ్రహించి ఈ రీతిగా చక్కని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు కృపిస్తూ వస్తున్నారు. వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. తప్పకుండా మిగతా రోజులు కూడా రండి. ఈ రీతిగా వాక్యం నేర్చుకుంటూ వస్తున్నాం. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తే మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తూ వస్తున్నాం. గత రోజుల్లో కొంతమంది రాజుల గురించి నేర్చుకుంటూ వచ్చాం కదా. చెప్పండి, ఒక 2 రాజుల గురించి చెప్పండి. ఎవరెవరు ఏ రాజుల గురించి నేర్చుకున్నాం? యెహోషాపాతు, ఇంకా ఆహాబు, ఇంకా సరే 2 అన్నాను కాబట్టి చాలు. తర్వాత ప్రవక్తల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. 2 ప్రవక్తలు చెప్పండి. ఇర్మియా ప్రవక్త, ఇంకా మీకా ప్రవక్త. అట్లా రాజుల గురించి ప్రవక్తల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనము దానియేలు గురించి నేర్చుకుందాం. దానియేలు కూడా ప్రవక్తే, పెద్ద ప్రవక్తలు అంటారు. వాళ్ళలో ఒక ఆయన దానియేలు. ఈరోజు మనం దానియేలు గురించి నేర్చుకుందాం, సరేనా? దానియేలు గురించి మీకు ఎంతమందికి తెలుసా? దానియేలు కథ విన్నారా? ఈయన చాలా కొద్దిమంది, 2, 3, 4. సండే స్కూల్కి వెళ్ళలేదా మీరు? మీ గ్రామాల్లో వెళ్తున్నారా? చేతులు దించండి. ఎంతమంది వెళ్తున్నారు సండే స్కూల్కి? చేయొద్దండి. మరి ఇంతమంది వెళ్తున్నారు, దానియేలు కథ ఇంత మట్టికి మీకు తెలియలేదంటే దానియేలు గురించి మనం నేర్చుకుందాం. దానియేలు యొక్క పవిత్రత లేదా పరిశుద్ధత. ఈరోజు మన వాక్యం ఏమని చెప్పాను? పరిశుద్ధ వాక్యము. వాక్యాల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇంకా తర్వాత ఇంకా అన్ని చాలా వాక్యాలు ఉన్నాయి. పరిశుద్ధ వాక్యము. దానియేలు ఏ రీతిగా పరిశుద్ధంగా ఉన్నాడో అది మనం ఈరోజు దానియేలు కథ ద్వారా నేర్చుకుంటాం అన్నమాట. దానియేలుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 3 స్నేహితులు. ఒక అమ్మాయి చెప్పింది ఇంతమంది ఉంటే.
నోరు తెరవలేకపోతున్నారేంటి? టిఫిన్ చేసి వచ్చారా? చేశారా టిఫిను? పెద్దగా చెప్పాలి. నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ పెద్దగా చెప్పాలి. దానియేలుకి 3 స్నేహితులు. ఈ దానియేలు వాళ్ళ ఊరు యూదా దేశం. దేశాలు ఉంటాయి కదా, ఇండియా దేశం, భారతదేశం, మంది అమెరికా అని అట్లాగా 2 దేశాలు. ఒక దేశము యూదా దేశము. ఈ యూదా అంటే ఏంటో తెలుసా? స్తుతి అని అర్థం. ఈ యూదా ప్రజలు దేవుని యొక్క ప్రజలు, దేవుని బిడ్డలు. వీళ్ళందరూ దేవుడు విమోచించిన బిడ్డలు. వీరందరూ ఆ దేశంలో దేవుని స్తుతిస్తూ, యూదా దేశంలో దేవుని మహింపరుస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ దేశంలో ఉన్నవాడు దానియేలు తన స్నేహితులు. అయితే వాళ్ళు దేవుని ప్రజలుగా ఉండి దేవుని స్తుతిస్తూ వచ్చారు కొంతకాలం తర్వాత వాళ్ళు త్రోవ తప్పిపోయారు. త్రోవ తప్పి ఏం చేశారు? విగ్రహాలను పూజ చేయడం మొదలుపెట్టారు. విగ్రహాలు అంటే తెలుసా మీకు? విగ్రహాలు తెలుసా? వేరే దేవతల బొమ్మలు, వాటన్నిటికీ పూజ చేయటం మొదలుపెట్టారు. దేవుడి విగ్రహారాధనని ఒప్పుకోడు కదా. మన దేవుడి విగ్రహారాధన ఒప్పుకుంటాడా? ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? ఏ విగ్రహాన్ని మీరు పూజింపకూడదు. దేవుడు విగ్రహారాధన ఒప్పుకోడు. అయితే ఆయన ప్రజలు ఏం చేశారంటే, ఆయన బిడ్డలుగా, ఆయన ప్రేమించే బిడ్డలుగా ఉన్న వీళ్ళు కొంతకాలం దేవుని స్తుతిస్తూ వచ్చారు, కానీ కొంతకాలం తర్వాత విగ్రహారాధనకి అలవాటైపోయారు. దేవుడి విగ్రహారాధనని దేవుడు పరిశుద్ధుడు కదా, పరిశుద్ధతను కోరుకునే దేవుడు. ఆ విగ్రహారాధన చేస్తుంటే దేవునికి చాలా బాధేసిందంట. ఏంటి వీళ్ళు, నా ప్రజలు ఈ రీతిగా విగ్రహాలను పూజిస్తూ వస్తున్నారని బాధపడుతూ వచ్చాడనమాట. బాధపడుతూ వచ్చి ఆయనకి కోపం అధికమైందంట దేవునికి. అప్పుడు ఏం చేశాడు? ఇంకొక దేశం ఉంది. ఇదే దేశం అని చెప్పాను, యూదా దేశము. మరలా ఇంకొక దేశం ఉంది, అది బబులోను దేశము. ఆ బబులోను దేశము విగ్రహారాధికులతోటి నిండుకొని ఉంటుంది. వాళ్ళందరూ విగ్రహారాధికులు, అన్యులు, మన భాషలో హిందువులు అంటారు. ఆ విగ్రహారాధనతో ఆ దేశము ఉంటుందన్నమాట. ఏ దేశం అది చెప్పండి? బబులోను దేశం, బబులోను సంస్థానం, బబులోను దేశము. ఆ బబులోను దేశం విగ్రహారాధనతో నిండిపోయి ఉంటుంది. దానికి రాజు నెబుకద్నెజరు. చెప్పండి నాతో అందరూ. బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు. యూదా దేశానికి ఒక రాజు ఉన్నాడు, దేవుని ప్రజలైన దేశానికి, యెహోయాకీము. ఆయన పేరు యెహోయాకీము. ఎన్ని రాజ్యాలు చెప్పాను ఇప్పుడు నేను? 2 రాజ్యాలు చెప్పాను. ఒకటి యూదా దేశం, యూదా రాజ్యం. దానికి రాజు ఎవరు? యెహోషాపాత్ కాదు, యెహోయాకీము. బబులోను దేశానికి రాజు ఎవరు? నెబుకద్నెజర్. అర్థమవుతుందా? నెబుకద్నెజర్ 2 దేశాలను. అయితే ఈ దేవుని ప్రజలు పాపము చేసి దేవుడి మాట వినకుండా విగ్రహారాధన చేయడాన్ని బట్టి దేవుని కోపం వచ్చి ఏం చేశాడంటే, ఆ వేరే దేశస్తుడని ఆ నెబుకద్నెజర్ రాజుకి ఈ ప్రజలందరినీ అప్పగించేశాడు. వీళ్ళందరినీ ఆయన స్వాధీనానికి అప్పగించేశాడనమాట. అయితే ఒకరోజు ఈ నెబుకద్నెజర్ రాజు తన సైన్యంతో దండెత్తి ఈ యొక్క యూదా దేశం మీదకి వస్తాడనమాట. యూదా దేశాన్ని వచ్చి యూదా రాజుని ఓడించి ఆ రాజ్యాన్ని అంతా తన స్వాధీనం చేసుకుంటాడు. ఎవరు? బబులోను రాజు. ఆయన పేరేంటి? నెబుకద్నెజర్. ఆయన ఆ రాజ్యం మీదకి వచ్చేసి, యూదా రాజ్యం మీదకి వచ్చేసి యూదా దేశాన్ని, యూదా రాజ్యాన్ని అంతా తన స్వాధీనం చేసుకుంటాడు. స్వాధీనం చేసుకుని ఇప్పుడు ఈ రాజు ఓడిపోతాడు అన్నమాట. యెహోయాకీము రాజు ఓడిపోయినప్పుడు అంతా ఆయన స్వాధీనం అయిపోతే ఈ దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలన్నిటినీ కూడా ఆ రాజు తీసుకొని వెళ్ళిపోతాడు ఆ దేశానికి. ఏ దేశం అది? ఏ దేశం? బబులోను దేశం. బబులోను దేశానికి దేవుని మందిరంలో ఉపకరణాలు ఉంటాయి కదా, అన్ని పాత్రలు, అప్పట్లో ఇంకా చాలా ఉండేవి. వాటన్నిటిని కూడా కొల్లగొట్టుకొని ఆయన దేశానికి తీసుకుపోతాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. అయితే కొంతకాలం తర్వాత ఇకంతా ఆయన స్వాధీనం అయిపోయింది. ఈ రాజ్యం అంతా ఆయన స్వాధీనం అయిపోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత సైనికుల్ని పిలిచి, ఒక సేవకుల్ని లేకపోతే పిలిచి, ఇప్పుడు మీరు వెళ్ళి ఆ దేశంలో ఉన్న బాలురును తీసుకొని రండి అని చెప్తాడు. ఆ దేశంలో కొంతమంది బాలురు ఉంటారు కదా, కుటుంబాలు ఉంటాయి కదా, ఆ కుటుంబంలో ఉన్న బాలురు అంటే బాయ్స్, చిన్నపిల్లలు అంటే కొంచెం అంత వాళ్ళని తీసుకొని రండి. వాళ్ళు జ్ఞానం కలిగి ఉండాలి, మంచి అందమైన వాళ్ళుగా ఉండాలి, మంచి వాళ్ళుగా ఉండాలి, బలం కలిగి ఉండాలి అని రాజుగారు చెప్తాడనమాట. ఎవరు చెప్పారు? నెబుకద్నెజర్ చెప్తాడు తన సైనికులకి తీసుకొని రమ్మని.
అప్పుడు ఆ సైనికులు బయలుదేరతారు, యోధా దేశం వస్తారు. యోధా దేశం వచ్చి యోధా దేశంలో ఒక కుటుంబానికి వెళ్ళి, ఎవరున్నారు మీ ఇంట్లో బాలురు ఉన్నారా బయటికి పిలవండి అంటారు. వాళ్ళు బలహీనలుగా ఉంటే తీసుకోరు, మళ్ళీ బలంగా ఉండాలి, చక్కగా ఉండాలి, అందంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి, అలా అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఏరుకొని అందరినీ కుటుంబంలో వాళ్ళ ఎవరెవరైతే మగపిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరతారనమాట. తీసుకొని బయలుదేరి వాళ్ళని పట్టుకొని, అంటే కొంచెం బందీలుగా చేసి వాళ్ళని ఆ దేశానికి తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి బాగా ఇచ్చేసి వాళ్ళని బాగా బలమైన వాళ్ళగా తయారు చేసి వాళ్ళు బానిసలుగా చేసుకోవాలని ఆ రాజుగారి ఆలోచన అన్నమాట. ఆ రీతిగా వాళ్ళందరినీ బంధించి తీసుకొని పోతారు. చూడండి, వీళ్ళే దానియేలు ముగ్గురు స్నేహితులు. వీళ్ళ ఫేసెస్ అటు ఎందుకు ఉన్నాయో తెలుసా? నేను కూడా ఆలోచించే, వీళ్ళేంటి ఇటు చూడకుండా అటు చూస్తున్నారు. వాళ్ళని బందీలుగా తీసుకొని వెళ్తున్నారు అన్నమాట. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నెబుకద్నెజరు తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? బబులోను దేశానికి. అట్లా ఇదిగో దానియేలు స్నేహితులు అన్నమాట. ఎంతమంది స్నేహితులు అని చెప్పాను? ముగ్గురు స్నేహితులు. ఒక ఆయన పేరు హనన్య, ఈయన పేరు దానియేలు. ఒక ఆయన పేరు హనన్య, ఒక ఆయన పేరు అజర్యా, ఇంకొక ఆయన పేరు మిషాయేలు. అవి దేవుని గుణగణాలు కలిగిన పేర్లు అన్నమాట. ఈ యూదా దేశంలో చక్కగా అప్పుడు మంచి పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఒక పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది, ఒక మంచి అర్థాలు, దేవుని కలిగిన అర్థాలు ఉండేవి. అలాంటి మంచి పేర్లు అన్నమాట. చెప్పండి. ఒక ఆయన పేరు హనన్య, చెప్పండి హనన్య. ఇంకొక ఆయన పేరు మిషాయేలు, ఇంకొక ఆయన పేరు అజర్యా. గుర్తుపెట్టుకోండి, ముగ్గురు స్నేహితుల పేర్లు. ఈయన పేరు దానియేలు. తెలిసింది, అర్థమవుతుందా? అలాగా వాళ్ళని ఆ బబులోను దేశానికి బంధించి తీసుకొని వెళ్తా ఉంటారనమాట. వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో సైనికులు ఉంటారు. ఇక వీళ్ళని మాట్లాడనీరు, మౌనంగా ఉండాలి వీళ్ళు. కానీ వీళ్ళు మెల్లిగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ అజర్యా అంటాడు దానియేలు ఏంటి మనల్ని ఇలాగ బంధించి తీసుకెళ్తున్నారు? అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనల్ని చంపేస్తారేమో, ఆ నెబుకద్నెజరు రాజు మనల్ని ఏం చేస్తాడు, మనల్ని చంపేస్తాడేమో అని మెల్లిమెల్లిగా గుసగుసగా చెప్పుకుంటారనమాట. పెద్దగా చెప్తే సైనికులు విన్నారంటే ఏంటి మీరు మాట్లాడుకునేది అని కొడతారు మళ్ళా. అయితే ఇంకా మెల్లగా మాట్లాడుకుంటా వీళ్ళకి భయం పుట్టిద్ది అనమాట. మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారు, మనల్ని చంపేస్తారేమో అని ఈ అజర్యా అన్న ఆయన భయపడుతూ దానియేలుతో మెల్లగా చెవిలో చెప్తా ఉంటాడు. మనల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, అక్కడ చంపేస్తారేమో అన్నప్పుడు దానియేలు అంటాడు, లేదు అజర్యా, అలాగ ఎప్పటికీ జరగదు, మనం వెళ్తున్నాము, దేవుడు మన యందు ఉన్నాడు, మనం దేవుని ప్రజలము, దేవుడు మనల్ని కాపాడుతాడు, ఏం భయపడబాక అని చెప్తాడనమాట. మనం కనుక రాజుకి లోబడుతూ రాజు మాట వింటూ రావాలి. మళ్ళీ వాళ్ళ విగ్రహాలను మనము పూజ చేయకూడదు, వాళ్ళు చేసే చెడ్డ కార్యాలు ఏవి కూడా మనము చేయకూడదు అని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట. మాట్లాడుకుంటూ ఉంటారు. నలుగురు మా స్నేహితులు కదా, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసే పనులు చేయొద్దు, వాళ్ళ విగ్రహాలకు మనము పూజించొద్దు. అలా రాజుకు కూడా నమ్మకంగా మనం ఉన్నట్లయితే మనల్ని ఆయన ఏమి చెయ్యడు అని యిర్మీయా ప్రవక్త ఈ మాటలన్నీ చెప్పాడు అని దానియేలు చెప్తాడనమాట. చెప్పారు కదా, ఇందాక ప్రవక్త గురించి చెప్పుకున్నాం, ప్రవక్తల గురించి మాట్లాడుకుంటున్నామని. యిర్మీయా బాలుడుగా ఉన్నప్పటి నుంచి మనము చూస్తూ వచ్చాం. ఎందుకు అక్క వాళ్ళు చెప్పారు అంతకుముందు, ఆంటీ వాళ్ళు, యిర్మీయా చిన్నవాడుగా ఉన్నాడు అని. అలాగే యిర్మీయా ఇప్పుడు పెద్దోడయ్యాడు, ప్రవక్త అయ్యాడు. ఆయన ప్రవచించేవాడు అనమాట యిర్మీయా. ఆయన ప్రవచిస్తూ వచ్చేవాడు. ఈ ప్రవక్త అంటే ఏంటని చెప్పారు అక్క వాళ్ళు, దేవుని దగ్గర నుంచి సమాచారము తీసుకొచ్చి ప్రజలకు చెప్పేవాడు. అలాగా యిర్మీయా ప్రవక్త ఈ యూదా దేశంలో ఉన్న ప్రజలకి అన్నీ చెప్తూ వచ్చేవాడు అనమాట. ఆ మాటలు దానియేలు విన్నాడు. అదే మాటలు అజర్యాకి చెప్తున్నాడు. ఏం భయపడబాకు, యిర్మీయా ప్రవక్త ఉన్నాడు మన దేశంలో, ఆయన ఇలాగా చెప్పాడు, దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడని, ఈ రాజు మనల్ని ఎప్పటికీ చంపడని చెప్పాడు ఆ ప్రవక్త, కాబట్టి ఏం భయపడబాక అంటాడు. ఇంకో స్నేహితుడు అంటాడు కాసేపు ఉన్న తర్వాత, అయ్యో మనం ఇంకెప్పటికీ యెరూషలేం రామా, మన పట్టణానికి మనం రామా, మనం చూడమా అంటాడన్నమాట. లేదు మనం చూస్తాము, యిర్మీయా ప్రవక్త ఇలాగ చెప్పాడు, అవన్నీ ఆ మాటలని నేను విన్నాను, కాబట్టి మనము కొన్ని సంవత్సరాలే అక్కడ ఉంటాము ఈ యొక్క చెరలో,
మళ్ళా తిరిగి యెరూషలేముకి మనం వస్తాము అని ఇర్మియా ప్రవక్త చెప్పాడు అంటాడు. అనగానే ఓహో ఇర్మియా ప్రవక్త గురించి నీకు తెలుసా, అయితే కొన్ని మాటలు మాకు చెప్పు ఇర్మియా గురించి అని ముగ్గురు స్నేహితులు ఆ యొక్క దానియేలుని అడుగుతారనమాట. అడిగినప్పుడు దానియేలు చెప్తూ వస్తాడు, ఇర్మియా ఇది ఇలాగ చెప్పాడు, పట్టణం కొరకు ఆయన చాలా బాధపడేవాడు, ప్రజల కొరకు ఇర్మియా ప్రవక్త చాలా కన్నీరు కార్చేవాడు, ఏడ్చేవాడు, ఇలా చేయబాకండి, విగ్రహారాధన చేయబాకండి, దేవుడు విగ్రహారాధనని ఒప్పుకోడు, మీరు చేస్తే గనక నష్టపోతారు, మీరు ఇలాగ విగ్రహారాధన చేస్తే గనక దేవుడు మనల్ని బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు అప్పగిస్తాడు, అప్పుడు మనం చెరలోకి వెళ్ళాల్సి వస్తుంది, మీరు ఈ విగ్రహారాధన ఈ పనులు ఈ చెడు పనులు చెయ్యబాకండి అని ఎంతో బాధపడుస్తూ ఏడుస్తూ చెప్తాడనమాట. చూడండి ఈయన ఇర్మియా ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు మీకు దూరానికి కనపడవు కానీ ఆయన ఏడుస్తూ ఉన్నాడనమాట. అన్న చూడండి ఇది కొంచెం అటు చెప్పాలి. రైట్, అర్థమవుతుందా కథ? అర్థమవుతుందా? చేయతండి, అర్థమవుతుందా అన్న వాళ్ళు చేయతండి. అర్థమవుతుంది అందరికీ? దానియేలుకి ఎంతమంది స్నేహితులు అని చెప్పాను? ముగ్గురు. వాళ్ళ పేర్లు గుర్తున్నాయా? రైట్, తర్వాత అడుగుతా లాస్ట్కి క్వశ్చన్స్ ఈనాలు, అందుకనే జాగ్రత్తగా. అయితే ఏం చెప్పుకున్నా, ఇర్మియా ప్రవక్త ఏడుస్తూ ఆ యూదా ప్రజలకి చెప్పాడు, బాధపడేవాడు అనమాట. అయ్యో ఈ ప్రజలందరూ ఇలా చెరకెళ్ళిపోతారా, వీళ్ళందరూ బబులోను దేశానికి కొనిపోబడతారా, అక్కడే ఉండిపోతారా, నష్టపోతారే అని ఎంతో ఏడ్చుకుంటూ ఆ ప్రజల గురించి అయిన బాధ ఇర్మియాకి ఉండేదన్నమాట. అయితే అలా చెప్తూ వచ్చేవాడు. అయితే ఇంకొక స్నేహితుడు అంటాడు, మరలా ముగ్గురు స్నేహితులు కదా, ఇంకో స్నేహితుడు అంటాడు, అయ్యో మన కుటుంబాల దగ్గరికి మనం పోమా, మనం అక్కడే ఉంటామా, ఒకేలా రాజు మనల్ని చంపేస్తాడేమో, చీకటి గదిలో పెట్టేస్తాడేమో, మనల్ని శ్రమలు పెడతారేమో, ఇబ్బంది పెడతారేమో అని అంటాడనమాట. అన్నప్పుడు ఈ యొక్క దానియేలు వీళ్ళకి చెప్తా ఉంటాడు, ఓహో ఈ దానియేలుకి ఇర్మియా గురించి బాగా తెలుసు అనమాట. అయితే ఈ ఫ్రెండ్స్ అంటారు, అయితే ఇర్మియా గురించి కొంచెం మాకు చెప్పు, నీకు చాలా తెలుసు అంటున్నావు కదా, అవన్నీ తెలుసుకున్నాను అంటున్నావు కదా, ఇర్మియా గురించి మాకు చెప్పు అన్నప్పుడు దానియేలు ఇవన్నీ చెప్తాడన్నమాట. చెప్పినప్పుడు ముగ్గురు స్నేహితులు అలాగే ప్రార్థన చేసుకుంటూ వెళ్తా ఉన్నారు, కానీ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ దానియేలు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేవాడు, స్నేహితులు కూడా ప్రార్థన చేయబనేవాడు. అలా ప్రార్థించుకుంటూ వెళ్తా ఉంటారనమాట. అయితే ఎంత దూరం అనుకుంటున్నారు? అది ఆ బబులోని దేశము ఈ యూదా దేశానికి చాలా దూరం, 700 మైళ్ళు అంట. ఎంత చెప్పండి? 700 మైళ్ళు. ఆ రోజుల్లో వాహనాలు లేవు, ఆ రోజుల్లో ఏమీ బళ్ళు లేవు, కారులు లేవు, ఏమీ లేవు, నడిచి వెళ్ళాలి. నడుస్తూ వీళ్ళు మెల్లిమెల్లిగా ఏదో చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, పెద్దగా మాట్లాడితే కొడతారు అని. అయితే ఇంకట్లా 700 మైళ్ళు వెళ్ళాలన్నమాట. ఈలోపు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే దానియేలు వివరిస్తాడు ఇర్మియా గురించి. ఆ మాటలన్నీ చెప్పుకున్న తర్వాత అందరు కలిసి ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుతారు. ఈలోపు మనము దానియేలుకి ఈ భక్తి ఎలా వచ్చింది, దానియేలు ఈ విశ్వాసము, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడిగా ప్రార్థనాపరుడిగా చెప్పుకున్నాం కదా, ఇది ఎలా వచ్చింది అంటే వాళ్ళ కుటుంబాన్ని బట్టి వచ్చింది. దానియేలు ఒక మంచి కుటుంబంలో పుట్టాడనమాట. ఒక గుడ్ ఫ్యామిలీ వాళ్ళది, ఒక మంచి కుటుంబం అన్నమాట. వాళ్ళ కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కలిసి ఉండేవాళ్ళు. అందరూ కూడా రోజు ప్రార్థన చేసుకునేవాళ్ళు, రోజు వాక్యం చదువుకునేవాళ్ళు. ఒక యూదా దేశంలో ఒక మంచి కుటుంబంగా ఈ దానియేలు కుటుంబము ఉండేదన్నమాట. అయితే దానియేలు వాళ్ళ నాన్నగారు రోజు కుటుంబ ప్రార్థన పెట్టేవాళ్ళు. కుటుంబ ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రార్థన చేసుకోవడం. మీలో ఎంతమంది చేసుకుంటున్నారు? ఫ్యామిలీ ప్రేయర్స్ ఉన్నాయా? ఎంతమంది పెట్టుకున్నారు? ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అందరూ ఫ్యామిలీ ప్రేయరు పెట్టుకోవాలి. మమ్మీ డాడీ లేకపోతే ప్రేయర్ పెట్టుకుందామా అని మీరన్నా పిలవాలి. అందరూ కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. ఎంతమంది మరి దానియేలులాగా వాక్యం చదువుకుంటున్నారు చెప్పండి? వాక్యం చదువుకునేవాళ్ళు. ఈరోజు వాక్యం ఎంతమంది చదువుకొని వచ్చారు? గర్ల్స్ కొద్దిమంది ఉన్నారు, బాయ్స్ అసలు ఏమీ లేరు. ఎందుకు చదువుకోవటం లేదు? రోజు వాక్యం చదువుకోవాలి. చేతులు దించండి. ప్రార్థన ఎంతమంది చేసుకుంటున్నారు రోజు?
రైట్, గుడ్. అందరూ ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోవాలి. చూడండి, దానియేలుకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఇర్మియా గురించి దానియేలుకి ఎలా తెలిసింది? దేవుని గురించి దానియేలుకి ఎలా తెలిసింది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఈ ప్రేయర్ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి వివరిస్తూ వచ్చేవాడు అనమాట. ఎవరి నాన్నగారు? దానియేలు వాళ్ళ నాన్నగారు. అట్లా వాక్యం చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా చక్కగా గుడ్ ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో ఉన్న చిల్డ్రన్ అందరూ అడుగుతూ వచ్చేవాళ్ళు వాళ్ళ నాన్న ఇదేంటి అదేంటి అని. మనకేమన్నా డౌట్స్ వస్తే మన తల్లిదండ్రులని మనము అడగాలి. దేవుని గురించి డౌట్ వస్తే సండే స్కూల్కి వచ్చిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే సండే స్కూల్ టీచర్ని అడగాలి. అడుగుతున్నారా? భయపడి మెదలకుండా కూర్చుంటున్నారా? మీకు ఏదైనా తెలియపోతే ఆంటీ దానియేలు ఇదేంటి ఇలా ఏంటి అని డౌట్స్ వస్తే అడగాలన్నమాట. అలా అడిగి తెలుసుకుంటా వచ్చేవాళ్ళు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు వాళ్ళందరూ. అయితే వాళ్ళ నాన్నగారు ఒకరోజు ఒక గొర్రె పిల్లని, ఒక బలిపీఠం కట్టి దాని మీద ఒక గొర్రె పిల్లని బలి ఇస్తాడనమాట. చూడండి, ఇది బలిపీఠం ఇది. దానియేలు వాళ్ళ నాన్నగారు ఒక బలిపీఠం కడతాడు. ఆ రోజుల్లో పాపము చేస్తే ఆ పాపం పరిష్కారం కావాలంటే, ఆ పాపం పోవాలంటే ఒక బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఒక గొర్రె పిల్లను వధించాలి. ఒక గొర్రె పిల్లను వధించినప్పుడు, చంపివేసినప్పుడు ఆ రక్తం వచ్చింది. ఆ రక్తం ద్వారా ఈ పాపానికి క్షమాపణ దొరుకుద్ది. అప్పుడు దేవునితో సహవాసము మరలా ఏర్పడుతుంది అన్నమాట. అయితే బలిపీఠం కట్టినప్పుడు దానియేలు వాళ్ళ నాన్నగారిని ఒక క్వశ్చన్ వేస్తాడు. డాడీ ఎందుకు అట్లా బలిపీఠం కడుతున్నారు? ఎందుకు అట్లా ఒక గొర్రెపిల్లని చంపివేస్తున్నారు? ఒక గొర్రెపిల్లని చంపడం అంటే మరి మాటలు కాదు కదా. ఆ గొర్రెపిల్ల మంచి గొర్రెపిల్ల, మౌనంగా ఉండే గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లని ఎందుకు చంపేస్తున్నావు డాడీ అని అడుగుతాడనమాట. అడిగితే వాళ్ళ నాన్నగారు చెప్తారు, అయ్యా మనం అందరము పాపం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, ఏదో ఒక అది కుటుంబం గుడ్ ఫ్యామిలీ, ఏం పాపం తప్పులు చేసే ఫ్యామిలీ కాదు. కానీ ఎప్పుడైనా పొరపాటున మనం తప్పు చేస్తే ఆ బలిపీఠం కట్టి అక్కడ ఒక గొర్రె పిల్లను మనం ఇస్తే దేవునికి మనకి సహవాసము మళ్ళా ఏర్పడింది, మన పాపం అంతా పరిహారం. అయితే ఏం భయపడబాక, ఒక దినానికి రక్షకుడు అనే ఒక ఆయన మన కొరకు పంపిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మనము ఈ రీతిగా ఒక ముందుకు సాగుదామని వాళ్ళ నాన్నగారు చెప్తాడనమాట. ఒక రక్షకుడు వస్తాడు అని వాళ్ళ నాన్నగారికి తెలుసు. వాళ్ళ నాన్నగారు దానియేలుకి చెప్తాడు, ఒక రక్షకుడు వస్తాడు. అప్పుడు దానియేలు వింటాడు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మాటలు, ఓహో రక్షకుడు వస్తాడు కావచ్చు అని ఇంకా విశ్వాసము దానియేలుకి పెరిగింది. ఆ రీతిగా వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మరి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోవడం, చక్కగా ఎవరైనా ప్రవక్తలు ఏదైనా చెప్తుంటే ఆ మాటలన్నీ వినడం, ఇలాగా మంచి మంచి గుడ్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి? దానియేలుకున్నాయి. మీకున్నాయా గుడ్ క్వాలిటీస్? ఉన్నాయా? ఈ క్వాలిటీస్లో ఏదైనా ఉన్నాయా మీ దగ్గర? కలిగి ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. చూడండి, దానియేలుకి ఆ రీతిగా జ్ఞానం ఇచ్చాడు. అలాగా ఇంకా బలిపీఠం కడతారు. ఇదిగో దానియేలు చూడండి, ఈ ఇర్మియా ప్రవక్త దానియేలు వాళ్ళ నాన్నగారి ఫోటో ఇవ్వలేదులే. అయితే ఆ బలిపీఠం గురించి అడిగినప్పుడు ఆ గొర్రె పిల్ల అక్కడ వధింపబడాలి అని చెప్తాడు. అయితే ఇంకా వాళ్ళ నాన్నగారు ఇంకా చెప్తాడు, మన కొరకు ఒక రక్షకుడు వస్తాడు. మరి యేసుక్రీస్తు వారు మన కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడని ఎంతమందికి తెలుసు? చెప్పండి, తెలుసా? యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చెప్పండి అందరూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరా గొర్రెపిల్ల? యేసుక్రీస్తు వారు. అలాగా ఆయన మన పాపములన్నింటినీ పరిహరించడానికి కాను ఈ లోకానికి వచ్చి ఆ శిలువలో మరణించి బలియాగంగా చేయబడి ఆయన సొంత రక్తాన్ని అంతా కార్చి ఆ రక్తంతో మనల్ని విడిపించాడు. అప్పుడు ఏ రక్తంతో విడుదల దొరికింది? అప్పుడు వాళ్ళకి మామూలు గొర్రె పిల్లలు ఉంటాయి చూడు, ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా వాళ్ళకి విమోచన దొరికింది. కానీ ఇప్పుడైతే మనకి ఎలాగ విమోచన దొరికింది? మన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనకి విడుదల, విమోచన దొరికింది, పాపక్షమాపణ దొరికింది. ఇప్పుడు మనం దేవునితో మంచి సహవాసము మనకు ఏర్పడింది. ఎంతమంది దేవునితో సహవాసం కలిగి ఉన్నారు? చెప్పండి, దేవునితో సహవాసం ఎంతమంది కలిగి ఉన్నారు? గర్ల్స్ అసలు లేరా? గర్ల్స్ ఎవరు దేవునితో సహవాసం అంటే ఏంటి? నీ స్నేహితుడు సహవాసం చేస్తూ ఉంటావు, ఏదేదో చెప్పుకుంటూ ఉంటావు కదా,
మీరిద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు ఏదో ఒకటి చెప్తారు. అలాగ సహవాసం అంటే దేవునితో మాట్లాడడం, దేవా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు సహాయం చేయండి, చేతులు దించండి, సహాయం చేయండి అని దేవునితో మాట్లాడుకోవడమే దేవునితో సహవాసం. అలాగా దానియేలు యొక్క కుటుంబం మొత్తం కూడా దేవునితో సహవాసం కలిగి వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాళ్ళు అన్నమాట. అయితే రైట్, వీళ్ళు ఇక్కడికి వద్దాం మనం. వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు కదా, నడుస్తూ 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 ఎన్ని రోజులు పట్టిందో తెలీదు. ఎన్ని రోజులు పట్టింది? 700 మైళ్ళు నడవాలంటే ఎన్ని రోజులు పట్టింది? ఈ రోజుల్లో బళ్ళు వేసుకొని కార్లు వేసుకొని గబాల్ని వెళ్ళిపోతున్నారు. కానీ ఆ రోజుల్లో 700 మైళ్ళు ఎన్ని రోజులు పట్టిందో మనకు తెలియదు. ఇంకా దానియేలు తన స్నేహితులు ఏమేమి మాట్లాడుకున్నారు అవన్నీ రాయబడలేదు. కానీ నడిచి 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 కాళ్ళు నొప్పులు పుట్టేదాకా నడిచి అక్కడికి వెళతారన్నమాట. ఏ దేశం వెళ్ళారు? బబులోను దేశము. బబులోను దేశము చూడండి, సైనికులు వాళ్ళని తీసుకొని వెళ్తారు, బబులోను దేశానికి తీసుకొని వెళ్తారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఎవరు? బబులోను దేశానికి తీసుకెళ్లారు దానియేలుని తన స్నేహితుల్ని. వెళ్ళినాక కొద్ది దూరం పోగానే ఆ తలుపులు, దర్వాజాలు, ఆ బబులోను, ఆ గేట్లు అవన్నీ చూస్తారనమాట. వీళ్ళు చూసినప్పుడు వీళ్ళు నలుగురే కాదు, ఇంకా ఉన్నారు. ఆ యూదా దేశంలో బాలురు అందరూ చాలామంది ఉన్నారనమాట. అందరూ కలిపి వెళ్ళి చూసినప్పుడు ఈ బబులోను పట్టణం కనపడింది. ఇది బబులోను పట్టణం. చూడండి ఎంత బాగుందో. అదే చెప్పుకుంటారు వీళ్ళు, అమ్మో బబులోను పట్టణం ఎంత అందంగా ఉంది, ఏంది ఆ గేటులే ఇంత చక్కగా ఉన్నాయే, ఇంత పెద్ద పెద్ద గేట్లు అన్నమాట, అంతంత పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయే, మరి ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఎలా ఉంటుందో అనుకుంటూ మెల్లమెల్లగా లోపలికి వెళ్తారు. లోపల చూస్తే ఇంకా గృహాలు అవన్నీ అందంగా సుందరంగా పెద్ద పెద్దవి అన్నమాట, పెద్ద పెద్ద గృహాలు ఉంటాయి ఆ బబులోను దేశంలో. ఇలా ఈ అజరియా అంటాడు, దానియేలు ఏంది ఇది చూడటానికి ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఇలాగున్నాయి ఏంటి, ఈ నగరం ఎలా ఉంది ఏంటి, ఇంత బాగుంది ఏంటి అని అనుకుంటాడు. అప్పుడు దానియేలు చెప్తాడు, వాళ్ళు విగ్రహారాధికులు అలా కట్టుకున్నారులే అంటాడు. కొన్ని గోపురాలు ఉంటాయి అక్కడ, ఆ ఊరిలో గోపురాలు లాంటివి ఉంటాయి. ఇదేం దానియేలు ఎక్కడ చూసినా ఈ గోపురాలు కనపడుతున్నాయి అని ఇంకో స్నేహితుడు అడుగుతాడు. అడిగితే అప్పుడు దానియేలు చెప్తాడు, ఆ గోపురాలన్నీ వాళ్ళ విగ్రహాలు, వాళ్ళ దేవతల కొరకు ఏర్పరచుకున్నాయిలే అని చెప్తాడు. వాళ్ళు ఒక వీధికి ఒక గుడి కట్టుకున్నారనమాట. గుళ్ళు తెలుసా మీకు? ఇట్లా గోపురాలు తెలుసా? ఆ గోపురాలు కట్టుకుంటారు వాళ్ళు. ఆ గోపురంలో ఒక చిన్న విగ్రహం పెట్టడం, దాన్ని పూజించుకోవడం చేస్తూ ఉంటారు. విగ్రహారాధన దేశం అని చెప్పే కదా. అయితే ఇంకా అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి ఆ రాజనగరం, ఆ యొక్క రాజుగారి ఇల్లు చూస్తే ఇంకా ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోతూ ఉంటారు అనమాట. ఇంకా రాజుగారి ఇంటి దగ్గరికి వెళ్తారు. రాజుగారి దగ్గరికి వెళ్తే అది ఇంకా బంగారంతో దగదగా మెరిసిపోతూ ఉంటుంది అన్నమాట. ఎవరిది? రాజుగారి భవనం. రాజు ఎవరని చెప్పాను? ఎవరు రాజు? నెబుకద్నెజరు. ఏ దేశం అది? రాజుగారి ఇల్లు ఇంకా దగదగా మెరుస్తూ ఉంటుంది. అయితే ఒక స్నేహితుడు అంటాడు, అజరియా అంటాడనమాట, అమ్మో రాజుగారి ఇల్లు చూడు ఎంత ఉందో, ఈ ప్రపంచంలోనే ఇది చాలా అందంగా చాలా పెద్దగా ఎంత ఎత్తుగా ఉందే అంటాడు. అప్పుడు దానియేలు అంటాడు, నువ్వు ఈ నగరంలో ఈ రాజుగారి ఇల్లు చూస్తున్నావు, మన కొరకు ఆ పరలోక పట్టణంలో ఇంకా మంచి మంచి గృహాలు ఉన్నాయి, ఇంకా బంగారంతో ఆ పరలోకంలో మన కొరకు పట్టణాలు ఉన్నాయి. ఆ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణమునకు కొరకు అబ్రహాము ఎదురు చూచాడు అని బైబిల్లో రాయబడి ఉంది. అట్లాంటి మహాపట్టణము బంగారంతో ఇంకా దగదగ వీధులన్నీ బంగారం అంట పరలోక రాజ్యంలో. వింటున్నారా పిల్లలు? మాట్లాడుకుంటున్నారు బాయ్స్, వినాలి కథ, తర్వాత క్వశ్చన్స్ వేస్తే చెప్పాలి. రైట్, మిమ్మల్ని అడుగుతా. పెద్ద పెద్ద గృహాలు ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయి? పరలోక రాజ్యంలో ఇంకా బంగారంతో ఇంకా పెద్ద పెద్ద గృహాలు, పెద్ద పెద్ద మ్యాన్షన్స్ మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు మన దేవుడు యేసయ్య. కాబట్టి మనం ఈటి కొరకు ఈటి వైపు మనం చూడకూడదు. ఆ పరలోకంలో ఉన్న ఆ యొక్క బంగారు గృహాలకి, బంగారు వీధులు, ఆ బంగారు గృహాల్లోకి ఎలా వెళ్ళాలి అని మనము ఆలోచించాలి అజరియా అని దానియేలు చెప్తాడు. దానియేలుకి ఎప్పటికీ దేవునితో సహవాసం ఉండేది, దేవుని గురించి అందరికీ చెప్పాలని చూస్తూ ఉండేవాడు దానియేలు. అలాగా స్నేహితులకి చెప్తాడు, ఒక మంచి గృహాలకు మనం వెళ్ళాలి అని అంటాడనమాట. సరే, వీళ్ళందరూ భయపడతా ఉంటారు, మనల్ని తీసుకెళ్ళి వీళ్ళు భయపడతా ఉంటారు, స్నేహితులు బాలురు వీళ్ళందరూ మనల్ని తీసుకెళ్ళి అక్కడ చీకటి గదుల్లో పెడతారు, ఏం చేస్తారు, కొడతారేమో చంపేస్తారేమో అని వాళ్ళకి ఒక భయం ఉంటుంది. అయితే ఈ రాజుగారు ఏం చేస్తాడు, వాళ్ళందరినీ ఒక మంచి ప్లేస్లోనే పెడతాడు, మంచి మంచి గదుల్లోనే పెడతాడనమాట.
పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళ దగ్గరికి ఒక ఆయన వస్తాడు, ఆ రాజుగారి సేవకుడు ఒక ఆయన వస్తాడనమాట. వీళ్ళ దగ్గరికి ఆ రాజుగారి సేవకుడు ఒక ఆయన వస్తాడు. ఎవరి దగ్గరికి చెప్పండి? బాలుర దగ్గరికి ఒక ఆయన అష్పెనజు అనే ఒక రాజుగారి సేవకుడు అన్నమాట. ఈ అష్పెనజు ఈ బాలుర దగ్గరికి వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడో తెలుసా? వాళ్ళతో మాట్లాడడానికి. మీరు వేరే దేశం నుంచి వచ్చారు కదా, ఏ దేశం నుంచి? అమ్మా ఉంది రైట్. అయితే ఈ అష్పెనజు వచ్చేసి పేర్లు మారుస్తాడనమాట. వీళ్ళ పేర్లు ఇందాక చెప్పాను కదా, ఏమేమి పేర్లు అని చెప్పాను? దానియేలు, హనన్య, మిషాయేలు, ఆజారియా. వీళ్ళ పేర్లకి దానియేలుకి ఒక మంచి అర్థం ఉంటుంది. దానియేలు పేరుకి దేవుడే నా తీర్పరి అనే అర్థం ఉంటుంది. మరి మిషాయేలుకి ఒక పేరు అట్లా, దేవుడే నా సహాయకుడు అని మంచి దేవుని గుణగణాలు కలిగిన పేర్లు ఉంటాయన్నమాట. అయితే ఆ పేర్లన్నీ మార్చడానికి వస్తాడు. ఈయన పేరు ఏమని చెప్పాను? అష్పెనజు. ఈయన వచ్చి వీళ్ళ పేర్లన్నీ మార్చేస్తాడు, వేరే పేర్లు పెడతాడు. ఒక ఆయనకి దానియేలుకి బెల్తషాజరు అనే పేరు, వాళ్ళ దేవతల పేర్లు పెడతారనమాట. బెల్తషాజరు అనే పేరు పెడతాడు. ఇంకా వీళ్ళకు కూడా పేర్లు మార్చేసి షాడ్రకు, మేషకు, అబెద్నగోలు అనే 3 పేర్లు వాళ్ళ దేవతల పేరు. ఆయన ఇదేంటి, దేవతలకి పేర్లు పెడితే దేవతలని పూజ చేస్తారు, దేవతలకి స్తుతిస్తారు అనేది ఆయన ఆలోచన అనమాట. అయితే వీళ్ళ పేర్లు మారుస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు భోజనం చేయాల్సిన సమయము వచ్చింది. భోజనశాల దగ్గర భోజనం చేయటానికి ఒక నపుంసకుడు ఉంటాడు అక్కడ. ఈయన నపుంసకుల అధిపతి. ఈ నపుంసకుడు వాళ్ళ భోజనాలు పెట్టాలి కదా, మరి యవనస్తులను తెచ్చారు కదా, ఆ భోజనాలు పెట్టడానికి ఈ యొక్క నపుంసకుడు అక్కడ ఉంటాడు. వాళ్ళ రాజభోజనం పెట్టమని రాజుగారు ఆజ్ఞేస్తాడు. వాళ్ళకి ఎలాంటి భోజనం పెట్టాలంట? రాజభోజనం పెట్టమని చెప్తాడనమాట. చెప్తే ఈ నపుంసకుడు వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్ చేస్తానికి చూస్తూ ఉంటాడు. అయితే దానియేలుకి అది ఇష్టం లేదు. అది విగ్రహాలతో కూడిన ఆ యొక్క భోజనాలు, ఆ మాంసము, ఆ ద్రాక్షారసం తాగటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎవరికి? దానియేలుకి ఇష్టం ఉండదు. అందుకని దానియేలు వెళ్తాడు ఈ యొక్క నపుంసకుల అధిపతి దగ్గరికి. దానియేలు చూడండి, కొంచెం పెద్దోడయ్యాడు. ఈ దానియేలు ఈయన దగ్గరికి వెళ్ళి, వద్దయ్యా, మాకు అలాంటి భోజనము మేము తినము, అది మోషే ధర్మశాస్త్ర ప్రకారము అది విరుద్ధమైనది, అపవిత్రమైనది. అలాంటి అపవిత్రమైనవి మేము తిని అలాగ మమ్మల్ని మేము అపవిత్రం చేసుకోము, కాబట్టి మాకు ఆ భోజనం వద్దు, మాకు శాఖధాన్యాలు పెట్టండి. శాఖధాన్యాలు అంటే ఫ్రూట్స్ కానీ కూరగాయలు ఇలాగ అనమాట, మాంసాహారం లేకుండా అలాంటిది పెట్టండి మాకు అని అడుగుతాడు. అప్పుడు ఈయన అంటాడు, నపుంసకులకు అధిపతి అంటాడు, వద్దొద్దు, అలాంటివి తింటే మళ్ళీ రాజుగా మీరు బలహీనమైపోతే రాజుగారు నన్ను చంపేస్తాడు, వాళ్ళకి మీరు సరైన భోజనం పెట్టలేదని, కాబట్టి వద్దు, మీకు మంచి భోజనమే పెడతాం మేము అంటాడు. వద్దయ్యా, మాకు అది వద్దు అని దానియేలు బ్రతిమలాడతాడు అనమాట. తర్వాత ఈయన మాట వినపోయేసరికి ఇక వంటశాల దగ్గరికి వెళ్తాడు. అక్కడ మిల్జరు అనే ఒక ఆయన ఉంటాడు, వంట సిద్ధం చేస్తాడనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బ్రతిమలాడతాడు, అయ్యా మాకు శాఖధాన్యాలే పెట్టండి అన్నప్పుడు ఆయన సరేలే అంటాడు. అయితే ఒక 10 రోజులు పెట్టండి, మిగతా మాంసాహారం తిన్న వాళ్ళకంటే మేము ఎలా ఉన్నామో, బలవంతులుగా ఉన్నామో లేదో మీకు కనపడిద్ది, 10 రోజులు మాకు ఆహారం పెట్టండి అంటే ఈ యొక్క నపుంసకుల అధిపతికి కొంచెం జాలి కలిగిద్ది. సరేలే దానియేలు, అలాగే మీ వరకు శాఖధాన్యాలు పెడతామంటారు. సరేనని వీళ్ళందరికీ శాఖధాన్యాలు పెడతారనమాట. అప్పుడు వీళ్ళు తిని 10 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఈ యొక్క నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి నిలబడతారు. దానియేలు స్నేహితులు చూడండి, ఇప్పుడు నీట్గా కనబడుతున్నారు. వీళ్ళందరూ మళ్ళీ ఈయన దగ్గరికి పోయి నిలబడతారు. నిలబడినప్పుడు కనపడితే చూస్తే చాలా శ్రేష్టమైన ముఖాలుగా వెళ్ళి కనపడతాయి. బలం వచ్చేసిద్ది వీళ్ళకి, ఈ శాఖధాన్యాలకే వీళ్ళకి బలం వచ్చింది. ఎందుకు? దేవుడు వారికి అలాగా శక్తి ఇచ్చాడనమాట ఈ శాఖధాన్యాలు తిన్నా కానీ. అప్పుడు 10 రోజులు ఆ యొక్క ఆహారం తిన్నప్పుడు వీళ్ళు బలశాలులుగా కనపడతారు. అప్పుడు ఇక ఓకే చేస్తారనమాట. సరే మీకు శాఖధాన్యాదులే పెడతాము. ఎన్ని సంవత్సరాలు పెట్టాలంటే 3 సంవత్సరాలు పెట్టాలంట. ఇలాగ 3 సంవత్సరాలు ఈ భోజనం తింటూ సకల విద్యలు నేర్చుకుంటూ వాళ్ళని ఒక మంచి యోధులుగా తయారు చేయాలని రాజుగారి ఆజ్ఞ అనమాట. అలాగా 3 సంవత్సరాలు వాళ్ళకి ఆహారం పెట్టి ఆ జ్ఞానం నేర్పించాడు. వీళ్ళు తొందరగా నేర్చుకుంటూ వచ్చారంట. ఆ యొక్క విద్య అంతా సకల విద్యలు నేర్చుకుంటూ త్వరగా 3 సంవత్సరాలు కూడా పట్టలేదంట, తొందరగా నేర్చుకున్నారు. ఇక 3 సంవత్సరాల తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారు వీళ్ళని. చూడండి, ఆయన నెబుకద్నెజర్ రాజు
ఎవరైనా నెబుకద్నెజర్ రాజు దగ్గరికి తీసుకెళ్లాల్సిన టైము వచ్చింది. ఈ దానియేలు రాజు దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ స్నేహితులు కూడా వెళ్తారు, అందరూ కలిసి రాజుగారి దగ్గర నిలబడతారు. రాజుకి వాళ్ళని క్వశ్చన్స్ వేస్తాడనమాట. వీళ్ళ టాలెంట్ ఏంటి కనుక్కుందామని రకరకాల ప్రశ్నలు వేస్తాడు. వేసినప్పుడు దానియేలు మంచి మంచి జవాబులు చెప్తాడు, వాళ్ళ స్నేహితులు కూడా మంచి జవాబులు చెప్తారనమాట. చెప్పినప్పుడు చక్కగా వాళ్ళందరికీ పని ఇస్తాడనమాట. ఈ రాజుగారికి మంచి దయ కలిగిద్ది, వాళ్ళ మీద మంచి పనిని వాళ్ళకి ఒక ఉద్యోగస్తులుగా చేసేస్తాడు. జాబ్స్ వచ్చేస్తాయి వాళ్ళకి ఆ యొక్క సంస్థానంలో. అంతకుముందు ఏమనుకున్నారు వాళ్ళు, చీకటి కొట్లో పెట్టి మనల్ని చంపేస్తారేమో కొడతారేమో అనుకున్నారు. కానీ దేవునికి భయపడి విగ్రహాలను పూజ చేయకుండా పవిత్రంగా ఉన్నదాన్ని బట్టి దేవుడు వాళ్ళని మెచ్చుకొని ఆ యొక్క రాజుగారి మనసులో దయ పుట్టించి వీళ్ళకి ఏమిస్తాడంట, ఉద్యోగాలు ఇస్తాడు. పనివారిగా ఉద్యోగాలు వాళ్ళు చాలా దేవుని స్తుతిస్తారంట. దానియేలు తన స్నేహితులు, దేవాన్ని చనిపోతామనుకుంటే మంచి ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని బలపరిచావు అని చాలా స్తుతిస్తారంట వాళ్ళు. సరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నెమ్మదిగా ఉంది, చక్కగా ఉంటూ వచ్చారు. అయితే కొన్ని దినాల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత ఏం జరిగిందంటే రాజుగారికి ఒక కల వచ్చిందంట. రాజుగారికి, ఎవరికి చెప్పండి, రాజుగారి పేరేంటి, నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. కలగన్నాడు, కళను మర్చిపోయాడు. అయితే ఏం చేస్తాడు, ఆ ఊరిలో ఉన్న తత్వజ్ఞానులు అందరినీ, వాళ్ళందరి శకునగాళ్ళని అందరినీ పిలిచి, నాకు ఒక కళ వచ్చింది, నేను కళ మర్చిపోయాను, నాకు కళ చెప్పాలి, కళ భావము కూడా చెప్పాలి. చెప్తారా ఎవరైనా చెప్పగలరా? చెప్పండి, ఎవరికైనా కళ వస్తే మీరు చెప్పగలరా? కళ చెప్పలేకపోతున్నారు వాళ్ళు, కళ భావం చెప్పలేకపోతున్నారు. చెప్పలేకపోయలేక రాజుగారి కోపం వచ్చింది. ఇంకా నేను కన్నా కళను మీరు చెప్పాల్సిందే అంటాడు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. అయితే ఇక అందరినీ చంపివేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. జ్ఞానులందరినీ చంపేయండి, ఎందుకు వీళ్ళ జ్ఞానం, నాకు వచ్చిన కళను చెప్పలేకపోయారు కాబట్టి వీళ్ళందరినీ చంపివేయండి అని రాజు ఆజ్ఞిస్తాడు. అయితే ఒక ఆయన దానియేలు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. ఈయన ఒక సైనికుడు, రాజదేహ సంరక్షకుల సైనికుడు. ఈయన వెళ్ళి దానియేలుకి చెప్తాడు, దానియేలు నీకో సంగతి తెలుసా, ఇదిగో రాజుగారు అందరినీ చంపేయమన్నాడు అని చెప్తా. ఆ చంపేసే వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉన్నారు, దానియేలు స్నేహితులు కూడా ఉన్నారు. అందరినీ చంపేయమన్నాడు అంటాడు. అప్పుడు దానియేలు అంటాడు, చంపేయమన్నాడా, ఎందుకు చంపేయమన్నాడు అని అడుగుతాడనమాట. అడిగితే ఇట్లా సంగతి, రాజుగారికి ఒక కళ వచ్చింది, కళ మర్చిపోయాడు, ఆ కళ భావం కూడా చెప్పమంటున్నాడు అంటే దానియేలు అంటాడు, ఈయనతో నన్ను ఒక్కసారి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళు అంటాడు. అప్పుడు ఈయన దానియేలుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు రాజా కొంచెం సమయం నాకు ఇవ్వండి, నేను కళ చెప్తాను, కళ భావం కూడా చెప్తాను అని అంటాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు, ఈ చిన్న బాలుడిగా ఉన్నాడు, ఎలా చెప్పగలడా అనుకుంటాడు. ఈయన కూడా ఆశ్చర్యపోతాడు, ఎలా చెప్తాడా అని. సరే ఇస్తున్నాం సమయం, వెళ్ళు అంటాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్తాడు, వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. 3 స్నేహితులు ఉన్నారు కదా, ఈ 3 స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, మనం దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తే దేవుడు మనకి జవాబు ఇస్తాడు. రాజుగారి కళ చెప్పాలి, కళ భావం చెప్పాలంట, లేకపోతే చంపేస్తాడంట అని వాళ్ళ 3తోటి అన్నప్పుడు అందరు కలిసి ఒక డెసిషన్ తీసుకొని, ఇదిగో అందరు కలిసి మోకరించి ప్రార్థన చేస్తారు. చూడండి, దానియేలు స్నేహితులు ఏం చేస్తున్నారు, మోకరించి ప్రార్థన. ప్రభువా, ఈ దానియేలు కళభావం, దానియేలు కాదు, నెబుకద్నెజరు కళభావం మాతో చెప్పండి ప్రభు అని ప్రభుని బ్రతిమలాడుకుంటారు. అప్పుడు వెంటనే దేవుడు ఆ యొక్క కళభావాన్ని దానియేలుకి చెప్పేస్తాడు. కళలో ఆ దర్శనంలో చూస్తూ ఉంటాడు, కన్నులారా చూస్తూ ఉంటాడు అనమాట. అదేంటి, ఆయనకు వచ్చిన కళ ఏంటి, ఆ కళ యొక్క భావం ఏంటి, మొత్తం దేవుడు ఆయనకి చెప్తాడు. చెప్పినప్పుడు ఇంకా సంతోషం వచ్చేసిద్ది, దానియేలుకి హ్యాపీనెస్ వచ్చేసిద్ది, లెగుస్తాడు, గంతులు వేస్తాడు, దేవుని స్తుతిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు, దేవా నువ్వు నాకు అన్నీ తెలిపావు అని. తర్వాత వెంటనే మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట దానియేలు, నన్ను మళ్ళీ రాజు దగ్గరికి తీసుకెళ్ళు, నాకు కళ తెలిసింది, కళ భావం కూడా తెలిసి నేను చెప్తాను అన్నప్పుడు ఈయన మళ్ళా కూడా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు రాజు దగ్గర నమస్కరించి దానియేలు చెప్తాడు, రాజా మీకు వచ్చిన కళ, ఒక ప్రతిమ మీ కళ్ళలోకి వచ్చింది, దేవుడు మర్మాలు తెలపగలిగిన దేవుడు, మర్మాలు
తెలపగలిగిన దేవుడు మా దేవుడు అవన్నీ నాకు తెలియపరిచాడు అని ఇట్లా ప్రతిమ కనపడింది అని ఆ ప్రతిమ గురించి తర్వాత జరగబో సంగతుల గురించి దానియేలు రాజుకి వివరిస్తాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడో తెలుసా, చాలా సంతోషిస్తాడు. అరే ఆశ్చర్యపోతాడు, అరే నాకు వచ్చిన కళ ఈయనకి ఎలా తెలిసింది అని. ఓహో మర్మాలు తెలియపరిచే సమర్థుడు అయ్యావా దానియేలు, నువ్వు చిన్నోడివిగా ఉండి అని ఎంతో మెచ్చుకుంటాడనమాట రాజు. మెచ్చుకోవటమే కాకుండా ఏం చేస్తాడో తెలుసా, ఆ సింహాసనం దిగి వచ్చి దానియేలు ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. ఆ రాజుల్ని సైతం గద్దెదించేసి తన ప్రజల ఎదుట నమస్కరింపజేసుకునే దేవుడు అన్నమాట మన దేవుడు. ఆ గొప్ప దేవుడిని ఎరిగి ఉండాలి మీరు కూడా. అయితే ఆ రాజుగారే కిందకి దిగి నమస్కారము చేస్తాడు దానియేలుకి. అద్భుతం కదా. చేస్తారా ఎవరైనా రాజుగారు ఒక బాలుడి ముందు నమస్కారం చేస్తారా? కానీ దేవుడు అలా చేశాడు. ఇంకా అప్పుడు రాజుగారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా బహుమానాలు దానియేలుకి ఇస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు కదా. ఎవరైనా ఏదైనా మంచి పని చెప్తే గిఫ్ట్లు ఇస్తారు కదా, అలాగా అంకుల్ కూడా ఇస్తున్నారు కింద అందరు నేర్చుకున్న వాళ్ళకి. సాగిలు పడినప్పుడు చాలా గిఫ్ట్స్ ఇచ్చేసి ఇంకా వాళ్ళకి దానియేలుని ఏం చేశాడో తెలుసా, ఆ ఉద్యోగం నుంచి ఇంకా పెద్ద ఉద్యోగం ఇచ్చేస్తాడు, ప్రధానమంత్రి ఉద్యోగము ఇచ్చేస్తాడు. ప్రమోషన్ వచ్చేసింది కదా. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు కదా. మంచి ప్రమోషన్ వచ్చేసింది. దానియేలు ఒక ప్రధానమంత్రి అందరి మీద జ్ఞానులందరి మీద అధికారి అయిపోతాడు. తర్వాత ఆయన అంతటితో మర్చిపోక తన స్నేహితులను మర్చిపోలా. ప్రధానమంత్రి అయిన తర్వాత కొంతమంది పక్కన వాళ్ళని మర్చిపోతారు, కానీ దానియేలు అలా మర్చిపోలా. దానియేలు తన స్నేహితులను కూడా తీసుకొని రాజుగారి దగ్గరికి, చూడండి ఇదిగో, తన స్నేహితులందరినీ తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వీళ్ళు కూడా నా స్నేహితులు అని చెప్పినప్పుడు రాజుగారు వాళ్ళ స్నేహితులకు కూడా మంచి విచారణకర్తలుగా వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు ఇస్తాడనమాట. ప్రమోషన్ వచ్చేసింది ఎవరికి? దానియేలుకి దానియేలు ఫ్రెండ్స్కి ప్రమోషన్స్ వచ్చేసి చక్కగా వాళ్ళందరూ ఆ రాజ్యంలో మంచిగా చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది బాగా వర్ధిల్లిన కొన్ని శత్రువులు ఉంటారు కదా. ఈ శత్రువులు కొన్ని ఆలోచించి ఏం చేస్తారంటే కొంతమంది ఈయన్ని దించాలి అని సింహబోన్లో వేపిద్దామని ప్లాన్ చేసి ఆ ప్రతిమకి మొక్కిన వాళ్ళనే రాజుగారి దగ్గర ఉంచుతాము, ప్రతిమ గనక మొక్కకపోతే సింహబోన్లో వేస్తాము అని చెప్తారు. అయినా కానీ దానియేలు భయపడ్డనమాట. భయపడకుండా ముమ్మారు ప్రార్థన చేస్తాడు యెరూషలేము తోటి కిటికీలు తెరిచి. ప్రార్థించినప్పుడు చూస్తారు వీళ్ళు. చూసి ఏం చేస్తారు, ఇదిగో రాజా దానియేలు ఇలాగా ఇంకా ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు దానియేలు సింహబోన్లో వేయండి అని చెప్తాడనమాట. సింహబోన్లో వేసేస్తారు. ఎవరిని? దానియేలు. ఎవరేయించారు? రాజుగారు తన వండం వాళ్ళు వేసినప్పుడు దేవుడు సింహాల నోళ్లను మూసివేస్తాడు. అవికేం మాట్లాడవు, సింహబోన్లు మౌనంగా ఉంటాయి. అప్పుడు దేవుడే ఆ దానియేలుని కాపాడాడు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ స్నేహితులను కూడా ఏదో ఒకటి చేద్దామని చూస్తారు. వాళ్ళని కూడా ప్రతిమకు మొక్కాలి అన్నప్పుడు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాము అని చెప్తారు. అగ్నిగుండంలో వేయబడతారు వాళ్ళు. అయినా దేవుడు వారిని కాపాడతాడు. చూసారా మన దేవుడు ఎలాంటి దేవుడు? సింహాల నోళ్లను మూయగలిగిన దేవుడు, అగ్నిలో ఉన్నప్పుడు నాలుగో వ్యక్తిగా ఉండి వాళ్ళని కాపాడిన దేవుడు. మనం కూడా కొన్ని సమస్యల్లో కొన్ని చిక్కుల్లో మనం పడినప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దానియేలు ఎలా ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళని దేవుడు కాపాడుతూ వచ్చాడు. అలాగా మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యం చదువుకుంటూ విగ్రహాలను ఎప్పుడు కూడా పూజ చేయకూడదు. ఈ దానియేలు పవిత్రంగా పరిశుద్ధంగా ఎక్కడున్నాడు? బబులోను దేశంలో ఉన్నాడు. ఆ దేశంలోనే పెద్దోడయ్యాడంట. ఆ దేశంలోనే ప్రవక్త, బాలుడుగా వెళ్ళాడు కదా, ఆ దేశంలోనే ప్రవక్త అయ్యాడంట. ప్రవక్త అంటే దేవుని మాటలు చెప్పేవాడు కదా. అలాగా చెప్తూ మంచి ముసలితనం ధరకు అక్కడే 70 సంవత్సరాల తర్వాత వీళ్ళకి మళ్ళీ విడుదల కలిగింది. మళ్ళా యెరూషలేము కాళ్ళు వెళతారన్నమాట. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, మీరు కూడా దానియేలులాగా ఉండాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతారు. అయితే చివరిగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయన్ను అనుగ్రహించాను. ఆ లోకము అనే దగ్గర మన పేరు పెట్టుకోవాలి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని ఉంది కదా. ఆ లోకము దగ్గర మీ పేరు పెట్టుకోండి. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు మరి ఆ పరలోకానికి వెళ్ళాడు, అక్కడ మా కొరకు అక్కడ స్థలాలు సిద్ధపరుస్తూ వచ్చాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కలిగి జీవించి సాక్షి బిడ్డలుగా జీవించారన్నమాట. అక్కడ సాక్షి బిడ్డలుగా మీరు అయిపోయింది చెప్తా.
సాక్షి బిడ్డలుగా ఆ దేశంలో దానియేలు తన స్నేహితులు జీవిస్తూ వచ్చారు. అలాగే ఈ లోకంలో మీరు కూడా, మనం కూడా సాక్షి బిడ్డలుగా ఉండాలి. స్నేహితులు రకరకాలుగా మన దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, మంచివారిగా జీవిస్తున్నప్పుడు స్నేహితులు మన కొన్ని ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటారు. ఏమని, అరే సినిమాకు పోదాం రారా అంటారు. వెళ్తారా మీరు? ఎవరైనా సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారా? చెప్పండి, చేతులు ఎత్తండి. చూస్తున్నావా సినిమాలు? చూడొచ్చా? దేవుని బిడ్డలు సినిమాలు చూడొచ్చా? సినిమాలు చూడకూడదు. వాళ్ళు రమ్మన్నప్పుడు మేము రాము అని చెప్పాలి. చెప్తారా ఇక నుంచి? ఎలాగా? మరి అప్పుడు వాళ్ళు రాలేదనుకో, వాళ్ళు కొంచెం గేలి చేయొచ్చు మిమ్మల్ని. అబ్బో వీడు ఏం సినిమాలు చూడంట, అది ఇది గేలి చేసినా మౌనంగా ఉండాలి. మన దేవుడు వదకు తేబడిన గొర్రెలాగా మౌనంగా ఉన్నట్లు మీరు మౌనంగా ఉండాలి. వాళ్ళు ఏమన్నా కానీ అలాగా పవిత్రంగా పరిశుద్ధంగా దానియేలులాగా తీర్మానం చేసుకుంటారా? మరి తీర్మానం చేసుకుంటారా? నేను దానియేలులాగా జీవిస్తానన్న వాళ్ళు చేయతండి. దానియేలులాగా సాక్ష్యంగా జీవిస్తాను, విగ్రహాలను పూజించాను, దేవుని కొరకు జీవిస్తాను అన్నవాళ్ళు, రైట్, వెరీ గుడ్, అందరూ చెయ్యతారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కన్నడ వాక్యం చూద్దాం రండి, తీయండి. 119వ కీర్తన తీయండి. బైబిల్ తెచ్చారా అందరూ? తీయాలి, తొందరగా తీయాలి, చదివి వినిపించాలి నాకు. అందరూ ఒక్క వాయిస్తో రావాలి. కన్నడ వాక్యం చూడండి. 119:9 తీసారా? త్వరగా, టైం అయిపోయింది అక్క. తీసారా? కీర్తనలు తీయటం కూడా రావట్లేదా? కీర్తనలు 119:9 చదవండి, అందరూ చదవండి నాతో పాటు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. మళ్ళొకసారి కటస్ వాక్యం జాగ్రత్తగా నేర్చుకోవాలి. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కీర్తనలు 119:9 దానియేలులాగా అందరూ జీవించండి. ఆ రీతిగా జీవిస్తే మనం అందరం కూడా దేవుని రాజ్యానికి వెళ్తాం. అక్కడ ఏముంటాయి అని చెప్పాను? బంగారు గృహాలు, మ్యాన్షన్స్ ఉంటాయని చూసుకున్నాం కదా. దాంట్లో మనందరం ప్రవేశిద్దాం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తారు అన్నవాళ్ళు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా ప్రిపర్లవు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ ప్రాంతాన్ని ప్రేమించి ప్రభా ఇక్కడ మీరు ఉంచిన దీపస్తంభం బెరాకాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ 2025 సంవత్సరంలో కూడా మీరు ఇచ్చిన నా తండ్రి విబిఎస్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ 6వ దినమున జరిగినటువంటి నాయన ఈ జూనియర్స్కి చెప్పబడిన లెసన్ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఓ ప్రభా, మరి ఈ దినము నాయన లెసన్ కొరకై మీరు సిద్ధపరిచిన మా ప్రియ సహోదరి విదాసురాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఓ ప్రేమగల తండ్రి, తన నోట మీ మాటలుంచి నాని జూనియర్స్ వినటానికి నాయన దానియేలు తన స్నేహితులు, అక్కడ రాజు, నా తండ్రి నవవంశుల అధిపతి, ఈ విధంగా అక్కడ ఉన్న వారి గురించి ఏ విషయాలు పిల్లలకు తెలియపరచబడిందో ప్రభా, ఆ విషయాలు వారు ఎరిగిన వారుగా ఉండాలి. నాయన దానియేలు తన స్నేహితులు నా తండ్రి యూదులుగా ఉండి వారిని చెరగా తీసుకుని బబులోనికి వెళ్ళినప్పుడు వారు తమ యొక్క చిన్ననాటి నుంచి యవన ప్రేమ నుండే ప్రభా ఎక్కడికి వెళ్ళినా కూడా బందీలుగా వెళ్ళినప్పటికీ వారు తమను మిమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా, మీ యందు భయభక్తులు విడవలేదు. ఎందుకంటే వారు ఏ విధంగా తమ నడతను నా తండ్రి జాగ్రత్తగా చూసుకున్నట్టు మీ వాక్యమును బట్టి, మీ వాక్యము వారి హృదయంలో ఉంది కాబట్టి వారు ఎక్కడున్నా కూడా తమను తాము చూసుకుంటూ ఉన్నారు. వాక్యముతో సరిచూసుకొని ఈ ఆహారము రాజు తిన్నా కూడా అది మేము తినకూడదు, అది వాక్యానికి విరుద్ధమైంది, అది తింటే మమ్మల్ని మేము అపవిత్రపరుచుకుంటాము అని నాయన ఏ విధంగా వారు మమ్మల్ని పరీక్షించండి, పరిశీలన చేయండి అని 10 దినములు మమ్మల్ని పరీక్షిస్తే అని మీ మీద నమ్మకంతో, మీ అందు విశ్వాసముతో ఏదన్నా తేడా వస్తే ప్రాణాలకే ప్రమాదమైనప్పటికీ నాయన వారి యొక్క తీర్మానము, దృఢమైన తీర్మానము, వాక్యం ద్వారా వారిని వారు సరి చేసుకొని చూసుకుంటూ
నాయన అక్కడ ఇచ్చిన ఆ యొక్క ఆ మాట, ఆ 10 దినాల తర్వాత వారి ముఖాలు ఈ రాజు దగ్గర నుంచి వచ్చే భోజనమును తిన్నవారితో పోల్చుకుంటే వీరి ముఖాలు కళగాను సౌందర్యముగాను ఉండి, నాయన ఏ విధంగా మిమ్మల్ని నమ్ముకున్నాను, మీ అందు భయభక్తులు కలిగి ఉన్నారు. కీర్తన 25:14 ప్రకారం మర్మాలు బయలుపరచబడతాయి. రాజు కలగన్నప్పుడు ఆయన మర్చిపోయినాడు. దానియేలు తన స్నేహితులను పిలుచుకొని ప్రార్థన చేసినప్పుడు నాయన మీరు దర్శనమును, ఆ కళ యొక్క భావము, ఆయన యొక్క పరిస్థితి, రాజు యొక్క పరిస్థితి కూడా చూపించినారు. తద్వారా సాష్టాంగ నమస్కారము ఒక రాజు ఆ యవనునికి చేసినాడు. మిమ్మల్ని బట్టి నాయన నన్ను గనపరచువా, నేను గనపరుస్తాను, నన్ను ప్రేమించువాని తప్పిస్తా అన్నావు. వాళ్ళని ఆ విధంగా గనపరిచి తప్పించి ప్రభా మీ నామను మహింపరచుకొని ప్రభా విన్న ఈ దానియేలు యొక్క తన స్నేహితుల యొక్క ప్రభా మన యొక్క పాఠమును ఈ చిన్న బిడ్డలు నాయన విన్నారు, వీరిని విడిచిపెట్టకుండా దాని హృదయంలో భద్రం చేసుకొని తమ నడతను నాయన చూసుకుంటూ మీ కొరకు గొప్ప ప్రయోజకులకున్నట్లు సహాయపడమని యేసు ప్రభు మరి నాయన సినిమాలు చూస్తానని అన్నారు. ప్రభా వారికి తెలిసి తెలియక మరి ఏ సినిమాలు చూస్తున్నారు, అట్టి వాటి నుంచి విడిపించండి, చిన్ననాటి నుంచి మీ భయంలో ఉంచండి. వారి చదువుల్లో తోడుగా ఉండండి ప్రభా. మిగిలిన దినాల్లో కూడా వారు చక్కగా మరి క్రమంగా వచ్చి ఈ పాఠాలు విని ప్రభా మరి మీ కొరకు జీవించేవారిగా వాళ్ళు నడవడం నేర్పడం, పెద్దవాళ్ళని తొలగిపోకున్నట్లు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.